రేణిగుంటలోని గాజుల మండ్యం రెవెన్యూ పరిధిలోని చర్చి భూముల క్రయ విక్రయాలపై రెవెన్యూ అధికారులు విచారణ వేగం పెంచారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇరు వర్గాలతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి విచారణ జరిపారు. 6 ఎకరాల భూమిపై ఉన్న వివాదంపై అధికారులు విచారణ జరిపారు. గాజుల మండ్యం సర్వే నెంబర్ 76/1లోని సుమారు 6 ఎకరాల చర్చికి సంబంధించిన భూమి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా 2010లో అప్పటి ట్రెజరర్ వర్ష ప్రాపర్టీస్ అనే సంస్థకు విక్రయించారని చర్చి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. చర్చి ప్రతినిధులు ఈ భూమి తమదేనని చెప్తూ 7 రకాల ఆధారాలను సమర్పించారు. మరోవైపు వర్ష ప్రాపర్టీస్ ప్రతినిధులు 2010 నాటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరియు 2011 నాటి పాస్బుక్లను విచారణలో చూపారు. ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సర్వే నెంబర్ 76/1 6 ఎకరాల విస్తీర్ణము. దీనికి సంబంధించి ఇవి సౌత్ ఆంధ్రన్ చర్చి భూములని, వీటిని అమ్మరాదు కొనరాదు అనే నిబంధన ఉన్న అంతకుముందు ఉన్నటువంటి ట్రెజరర్ 2010 సంవత్సరంలో వర్ష ప్రాపర్టీస్కి అమ్మారని, దీనిపైన విచారించి సదరు పాస్బుక్లను రద్దు చేయమని కోరుతూ చర్చి వాళ్ళు మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించున్నారు. దీనిపైన విచారించమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇరు వర్గాల వారికి కూడా ఇరు పార్టీల వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇరు పార్టీల వారు విచారణకు హాజరై చర్చి భూములకు సంబంధించి వాళ్ళు చర్చి వారు 7 రకాల డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది.